హాయ్ నమస్తే. నేనిప్పుడు లాగోస్లో ఉన్నాను. ఈరోజు ఒక నార్త్ ఇండియన్ ఫ్యామిలీ ఇంట్లో గజలక్ష్మి అమ్మవారి పూజ చేసుకొని ఈరోజు మమ్మల్ని కూడా పసుపు కుంకుమలకి పిలిచింది. ముందుగా ఇంట్లో పూజ చేసుకొని పూజ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు పసుపు కుంకుమ అంటే ముందుగా కుంకుమలో నీళ్లు కలిపి బొట్టు పెట్టి దాని మీద 2 అక్షింతల గింజలు పెట్టారు. తర్వాత గిఫ్ట్ బ్యాగులు కూడా ఇచ్చారు. ఈ విధంగా మొత్తం 16 మందికి పసుపు కుంకుమలు ఇచ్చారు. ఈ పూజ ప్రత్యేకత ఏమిటంటే 16 రోజులు ఈ పూజ చేస్తారు. మొదటి రోజు చేతికి దారం కట్టుకొని ఆ దారానికి 16 రోజులు పూజ చేసి 16వ రోజు 16 మందికి వాయినాలు ఇస్తారు. ఇవాళ తనది 16వ రోజు, అందుకే అందరినీ పిలిచి పసుపు కుంకుమలు ఇస్తుంది. ఇక్కడ కూడా అందరూ వాళ్ళ ట్రెడిషన్స్ని పూజల్ని తప్పకుండా ఫాలో అవుతారు. తర్వాత ప్రసాదంగా పూరి, దాలు, కడి, రైసు, ఖీర్ అన్నీ చేసింది. కానీ ప్రతి దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ ఏమి లేకుండా చేసిన ప్రసాదం వల్ల ఏమో ఎంతో రుచిగా ఉన్నాయి. ఇక్కడ ఇండియన్స్ అందరూ కలిసి ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తే మనకి ఒక చిన్న ఇండియా ఇక్కడే ఉన్నట్లు అనిపిస్తుంది. పూజ దగ్గర నుంచి వచ్చేసి ఆ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయో మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను. ఒక టెంకాయ, గాజులు, స్టిక్కర్ ప్యాకెటు, పసుపు కొమ్ము, సింధూరం ప్యాకెటు ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అందరికీ కూడా ఆ గజలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను.